విశ్వాసము కలిగి ఉండాలి. అవ్వ అయిన లోయను తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీయందు సహా వహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎలాగో యునికే చాలా విశ్వాసపరురాలు, చాలా ఆమె ఒక తల్లి. యునికే చాలా భక్తిపరురాలు, ఒక మంచి తల్లి. బైబిల్లోనే అలాంటి తల్లి అనుచున్నది. యునికేలోని వసించిన అది నీయందు సహా రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత హతసాక్ష్యం క్షమాపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రబలింపజేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. హేతువు చేత దేవుని కృపావరము ప్రబలించమని నీకు జ్ఞాపకము చేసుకునిచున్నానని అంటున్నాడు. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, నిద్రయు, నిగ్రహమును ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఏమిచ్చాడు దేవుడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రయు, ఇదియు, నిగ్రహమును, ప్రేమయు, సమాధానమును ఇచ్చి ఉన్నాడు. అంతేగాని పిరికితనము దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి దేవుడిని మనం ఏమైనా పిరికివారంటే దేవునికి ఇష్టం ఉండదు. మనము దేవుని యందు భయమును, నమ్మకమును, సమాధానమును, కనికరమును కలిగి ఉండమన్నాడు. కానీ దేవుడు ఎలా ఉండమని అంటున్నాడు? పిరికితనమును కలిగి ఉండమని అంటలేదు. దేవునిలో మెలిగినప్పుడు మనకి ఎంత మాత్రమును కూడా పిరికితనం ఉండదు. ఎందుకంటే దేవుని కాపుదల మనకు ఉంటుంది, దేవుని హస్తము మన పైన ఉంటుంది. కాబట్టి దేవునికి మనం ఇష్టమైన రీతిగా జీవించాలి. మనం ఎప్పుడూ కూడా మనం దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తే దేవుడు మన పిరికితనం ఉండదు. మనకి ఆశా నిగ్రహం